హిందూ దేవతలు జంతువులపై ప్రయాణించడాన్ని వాహనాలు అని అంటారు. ప్రతి దేవుడికి ఒక ప్రత్యేకమైన వాహనం ఉంటుంది. ఇవి కేవలం గమనం కోసం మాత్రమే కాకుండా ఆ దేవుని స్వభావం, శక్తి, ధర్మాన్ని సూచించేవిగా ఉంటాయి. ఉదాహరణకు, దుర్గాదేవి సింహంపై కూర్చుంటారు. ఇది ఆమె ధైర్యాన్ని, శత్రు సంహార శక్తిని చూపిస్తుంది. విష్ణువు గరుడపై ప్రయాణిస్తారు. ఇది వేగం, ఆకాశంలో యాత్ర చేయగల శక్తిని సూచిస్తుంది. శివుడు నంది అనే ఎద్దుపై కూర్చుంటారు. ఇది శాంతి, విధేయతను సూచిస్తుంది. వాహనాలు దేవునితో ఉన్న సంబంధాన్ని, ప్రపంచానికి ఇచ్చే సందేశాన్ని తెలియజేస్తాయి. కొన్నిసార్లు దేవుడు జంతువును అదుపులో ఉంచడం ద్వారా మనలోని దుశ్శక్తులపై విజయం సాధించాలని అర్థం చూపిస్తారు. ఈ విధంగా హిందూ తత్వశాస్త్రంలో వాహనాలకు ప్రాముఖ్యత ఉంది.